రాత్రులు గడిపావు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునే వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తివి నీవు. కూలి పని చేయనిదే పూట గడవని పరిస్థితి. అయినా కూడా సాటి మనిషి కష్టాల్లో పాలు పంచుకునే తపన ఉన్న వ్యక్తులు మీరు. అందుకే మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఉన్న దాంట్లో అతనికి సహాయం చేస్తున్నారు. నా ఆశయం కోసం ఇంతకన్నా ఇంకా వేరే ఎవరు కావాలి? అందుకే మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఉన్న దాంట్లో అతని ఆకలి తీర్చేవారు. నా ఆశయం కోసం ఇంతకన్నా మంచి వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు? అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. చూడండి, కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందంటారు. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, ఇప్పుడు కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద